హాయ్ ఫ్రెండ్స్, రంజాన్ నెల స్టార్ట్ అయిపోయి 15 రోజులు అయిపోయింది. ఆల్రెడీ 15 ఉపవాసాలు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా ఇక్కడ నుంచి సేమియాలు వేసుకోవడం అలాగే షాపింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, మరి నేను మేడపైకి వచ్చాను అనమాట. ఇక్కడ మీకు కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను, చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బొంబాయి రవ్వ అనమాట ఇది. అలాగే గోధుమలు అయితే ఇక్కడ ఉన్నాయి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ గోధుమలు అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఈ రెండు ఒకే టైప్ ఆఫ్ గోధుమలు. ఇక్కడ వచ్చేసి ఇంకో రకం, దీన్ని జేము అంటాం మేము. ఇంగ్లీష్లో అయితే హాట్ రెడ్ వీట్ అంటున్నారు దీనికి. పిండి వేపించే ముందు ఏం చేస్తామంటే గోధుమల్ని బాగా ఎండబెడతాం. అలాగే బొంబాయి రవ్వను కూడా, సేమియాల్లో బొంబాయి రవ్వ కూడా వేస్తాం మేము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. విపరీతమైన ఎండ మామూలుగా లేదు. ఇలాంటి ఎండలో ఒక పూట ఎండినా చాలా అనమాట. దాని తర్వాత ఇంకా పిండి వేపిచ్చేస్తాం. సో ఇంకా సేమియాలు ఎలా తయారవుతాయి అన్నది నెక్స్ట్ రాబోతుంది ప్రాసెస్. నేను మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, నెయ్యి అయితే కాస్త తీసుకునేసి ఇక్కడ సేమియా మిషన్కి ఇక్కడ జల్లెడు ఒకటి ఉంది చూడండి, జల్లెడికి రాస్తున్నాం. ఈ రకంగా 2 సైడ్స్ కూడా కాస్త గీ తీసుకొని 2 వైపులు రాస్తాం అనమాట. ఇక్కడ చూసారుగా హ్యాండిల్. ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ మిషన్ అనమాట. సో దీన్ని ఏం చేస్తామంటే మంచానికి ఫిక్స్ చేస్తాం. మేము ఐరన్ మంచం కాకోకుండా మామూలుగా చెక్క మంచానికే పట్టీకి ఫిక్స్ చేస్తాం. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది వచ్చేసి హెడ్డింగ్ కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్, దీని ద్వారానే పిండి కిందకి దిగిద్ది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఐరన్ ప్లేట్ని చూపిస్తున్నాను చూడండి. దీంట్లో రంధ్రాలు అయితే ఉన్నాయి. యాక్చువల్గా అన్నీ ఒకే సైజు రంధ్రాలు ఉండేవి. సో మేము వేసే సేమియాలు అయితే బాగా సన్నగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మేము గోధుమ పిండిని జల్లెడ పడుతున్నాం. జల్లెడ పూర్తిగా పట్టం అన్నమాట. ఇక్కడ కాస్తంత పొట్టు అనిపించగానే జల్లెడ పట్టడం ఆపేస్తాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎక్కువ జల్లెడ పట్టామనుకోండి, మా దగ్గర ఉన్నది బాగా సన్న బెజ్జాలది జల్లెడు కాబట్టి, ఐరన్ ప్లేట్ కాబట్టి దాంట్లో మళ్ళీ పొట్టెళ్ళి ఇరుక్కుంటే సేమియాలు కిందకి దిగవు. సో ఈ రకంగా వచ్చేసి మొత్తం పిండి పట్టేసుకుంటాం. జల్లెడ పట్టుకున్న తర్వాత దానికి తగినంత ఉప్పు అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో సరిపడా నీళ్లను కూడా కలుపుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనం రొట్టికి చేసే పిండి లాగా అయితే నీళ్లు అతిగా కలపకూడదు, కాస్తంత పొడి పొడిగానే ఉండాలి. పిండిని పలసగా చేసేసుకున్నారనుకోండి, సేమియాలు అయితే ఫ్రీగానే దిగుతాయి, కానీ మీరు సేమియాలు తీసేటప్పుడు మటుకి ఒకదానికొకటి అతుక్కుపోతాయి అన్నమాట. ఇక్కడ మంచం కోడి చూస్తున్నారు కదా, ఈ మంచం కోడికి అయితే ఇప్పుడు మేము మిషన్ ని ఫిక్స్ చేయబోతున్నాం. ఇది ఒకవేళ జల్లెడి సెట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ దాన్ని ఊడదీసేసి మళ్ళీ సరిగ్గా కూర్చున్నంత వరకు బిగిస్తాం అనమాట. ఎందుకంటే సేమియాలు పూర్తిగా రావాలి కదా. లేదనుకుంటే సరే జల్లెడి సరిగ్గా కూర్చోలేదనుకోండి, పక్కన నుంచి పిండి వచ్చేస్తూ ఉంటుంది, గ్యాప్ క్రియేట్ అయిపోద్ది. అందుకనేసి ఇది కరెక్ట్ సెట్ అయ్యేంత వరకు కాస్తంత టైం అయితే పట్టేస్తుంది. ఫ్రెండ్స్, ఈ మిషన్ వచ్చేసి యాక్చువల్ గా మా తాతగారి కాలపు నాటిది అనమాట. దీనికి వయసు సుమారుగా 70 సంవత్సరాలు ఉంటాయి. ఇది నార్త్ ఇండియా వైపు నుంచి తీసుకొని వచ్చారంట మా తాతగారు. ఇక్కడ కింద వచ్చేసి ఒక ఐరన్ ప్లేట్ పెట్టి అప్పుడు నా బోల్ట్ తో ఫిక్స్ చేస్తున్నాను అనమాట. బోల్ట్ అండ్ నట్ ఫిట్టింగ్ ఇక్కడ జరుగుతుంది చూడండి. మన మంచం పట్టి పాడవకోకుండా ఉండటానికి పైన ఒక ప్లైవుడ్ ముక్క లాంటిది, అలాగే కింద కూడా ఒక ఐరన్ ప్లేట్ పెట్టేసి అప్పుడు దాన్ని టైట్ గా బిగిస్తాం. బిగించిన తర్వాత ఇప్పుడు హ్యాండిల్ అయితే ఫిక్స్ చేస్తున్నాం ఇక్కడ. సో దీని వయసు చెప్పా కదా ఫ్రెండ్స్, 70+ అనమాట. సో అప్పటి నుంచి జాగ్రత్తగా వాడుకుంటూ వస్తున్నాం దీన్ని. ఇక్కడ తిప్పుతుంది చూడండి పాప. లాన్ మిషన్ ఎలా తిరుగుతుందా అన్నది సింపుల్ ట్రైల్ అయితే అక్కడ చూపించాం. ఇప్పుడు ఉండలు అయితే అక్కడ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఉండల్ని ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాం. ప్లస్ గాలికి ఆరనివ్వకూడదు అనమాట. మళ్ళీ ఎక్కువగా పొడి పొడిగా అయిపోయినా కానీ మళ్ళీ పిండి అన్నది ఐరన్ ప్లేట్ లో ఇరుక్కుపోద్ది. దాని గురించి కాస్త మెత్తగానే ఉండాలి. మిషన్ లో ఇలాగా పిండి నెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదనుకుంటే ఆ బొట్టనేలు లోన మిషన్ లోకి వెళ్ళిపోద్ది. సో నెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలా అనేసి ఇక్కడ మేము ఏం చేస్తామంటే, ఇలా నెట్టేటప్పుడు కాస్తంత నెయ్యినో లేకపోతే నూనెనో ఏలికి తగిలించుకొని నెమ్మదిగా ఇలా నెడతా ఉంటాం. సో ఇక్కడ చూడండి, సేమియాలు పూర్తిగా దిగుతున్నాయి. సో ఒక పద్ధతిగా దీన్ని తిప్పుకుంటూ ఉంటే గనక ఫుల్ సేమియాలు మొత్తం బెజ్జాల్లో నుంచి పూర్తిగా వస్తే మనకి తొందరగా సేమియా ప్రక్రియ కూడా తొందరగా పూర్తి అయిపోద్ది. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ప్లేట్ మీద అయితే సేమియాలు అలా తీసేస్తున్నారు. అక్కడ పిండి కాస్తంత పొడిగా ఉండటం వల్లనే మీకు ఈ సేమియాలు ఫ్రీగా ఇలా విడివిడిగా పడుతున్నాయి. కాస్త మనకి పని ఫ్రీగా అవ్వాలి అనేసి కాస్త పిండిని ముద్దగా చేశారనుకోండి, ఈ సేమియాలు ఇలా పడవన్నమాట. అక్కడికక్కడ ఆనుకుపోయి
పాడైపోతే చేసే పని అంతా మళ్ళీ ఎక్స్ట్రా పిండి కలుపుకొని అప్పుడు సేమియాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పిల్లలు అయితే సరదాగా ఇలా తీసుకుని వెళ్ళి పైన పెట్టి వస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఆనందపడుతుంటారు అనమాట. మాయా నేను తిప్పుతా, మాయా నేను తిప్పుతానని. ఏదో నేను తిప్పుతా ఉంటే చాలా ఫ్రీగా కనిపిస్తుంది పిల్లలకి. వాళ్ళు తిప్పితే గానీ తెలియదు ఏంటా ఎంత టైట్ గా ఉంటదా అని. ఇప్పుడు నా టర్న్ కూడా వచ్చింది చూడండి. ఇప్పుడు తప్పదు, పండగ నాడు ఇలాంటి కష్టాలు పడలేదనుకోండి ఏంటి పడాలి. మంచి రుచికరమైన సేమియా తినాలి అంటే ఈ రకంగా పండుగ వచ్చినప్పుడు కష్టపడుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, అట్లాగే నేను వచ్చాను కదా అనేసి పిండి అయితే దబాయించి నొక్కుతున్నారు. అబ్బా చుక్కలు కనబడుతున్నాయి ఇప్పుడు నాకు. పిల్లలు ఉన్నప్పుడేమో కాస్త స్లోగా నెట్టారు, ఇప్పుడు నేను వచ్చేటప్పటికి మామూలుగా నెట్టట్లా. సో అదనమాట ఫ్రెండ్స్, ఈ రకంగా మేమైతే సంవత్సరానికి ఒకసారి సేమియాలు అయితే చేసుకుంటూ ఉంటాం. ఎంత కష్టపడితే గానీ సేమియాలు రావు. ఏదో ఇల్లు డబ్బులు వేసి తెచ్చుకొని తింటే ఏమున్నాయి. అలాగే కష్టపడి చేసిందంతా రుచికరంగానే ఉంటది. ఈ రకంగా సేమియాలు చేసుకొని రంజాన్ పండుగ చేసుకోండి. సో ఈ రకంగా పిల్లలు అయితే తీసుకుని వెళ్ళి పడతా ఉంటారు. ఇక్కడ నేనంటే నేను అనేసి పిల్లలు 1 by 1 టర్న్స్ అయితే తీసుకుంటా ఉంటారు. ఆ రకంగా మేము సంవత్సరానికి ఒకసారి 6-7 కిలోల సేమియాలని వేసుకుంటూ ఉంటాం సరదాగా. ఈ రకంగా పిల్ల చూశారు కదా ఎక్కడ ఎంత ఎనర్జెటిక్ గా తిప్పుతుందో ఏంటి, తన పూర్తి సత్తాని అయితే చూపిస్తుంది ఇక్కడ. ఏంటి వాళ్ళ తాతగారు కూడా పొగుడుకుంటున్నారు పిల్ల బాగా తిప్పుతుంది అనేసి. ఎండ అయితే సరసరలాడుతుంది అనమాట. ఇక్కడైతే పెట్టబోతున్నాను ఇప్పుడు. ఇది సిల్వర్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్ల మీద సేమియాలు వేస్తుంటాం. ఇలాంటి గుడ్డ మీద డైరెక్ట్గా వేయకోకుండా అలాగే ప్లేట్ మీద ఉందనుకోండి తొందరగా ఆరిపోతాయి సేమియాలు. అందుకని స్టీల్ ప్లేట్, సిల్వర్ ప్లేట్ వాడుతుంటాం. కాస్త ఎండిపోయిన తర్వాత ఇలా గుడ్డ మీద అయితే వేసేస్తాం అన్నమాట. సాయంత్రం వరకు ఈ ఎండకి ఆరిపోయినాయి అనుకోండి మంచి రిజల్ట్ అన్నమాట. చాలా బాగుంటాయి. చూసారు కదా ఇక్కడ తెల్లగా కనబడుతున్నాయి అన్ని బొంబాయి రవ్వ సేమియాలు. ఇవి మేము పాలల్లో యూజ్ చేస్తాం. ఇటు లెఫ్ట్కి వచ్చేసి గోధుమ సేమియాలు అన్నమాట. సో గోధుమతో తయారు చేసినాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, లోన వరం అన్నది ఎలా తిరుగుతుందో. సేమియా కిందకి దిగాలి అంటే యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పాలి. పిండిని నొక్కేటప్పుడు వేళ్ల మీద చాలా ధ్యాస పెట్టుకొని జాగ్రత్తగా పిండిని నొక్కుతూ ఉంటే మంచి సేమియాలు అయితే వచ్చేస్తాయి. ఈ రకంగా మొత్తం వేసేసుకున్నాం. సేమియాలు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి జాగ్రత్తగా మళ్ళీ దాన్ని వాటర్లో వేసి కడుగుతాం ఫ్రెండ్స్. ఇది పిండి తగులు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏమవుతుందంటే కాస్త ఇక్కడ బాగా ఫుల్ టైట్ జరిగింది కదండి. జరిగిన తర్వాత ఇప్పుడు అది ఓడటానికి కాస్త ఇంత ఇబ్బంది అయితే పడుతుంది. మళ్ళీ దాన్ని ఒక బాడిసి తీసుకొని ఈ రకంగా కొడతాం. ఇది వచ్చేసి బీడ్తో తయారు చేసింది అనమాట. ఐరన్కి రిలేటెడ్ కాదు, బీడ్తో తయారు చేసిన మిషన్. అందుకని తొందరపడి మేము ఒకరికి ఇవ్వం. ఒకసారి ఇచ్చామన్నమాట, హ్యాండిల్ ఏదో ఇరిగిపోయింది. దాంతో ఏం చేసామంటే ఫ్రెండ్స్ ఇంకా మేము ఎవరికి ఇవ్వట్లేదు. మా తాతగారి కాలపు నాటిది కాబట్టి మేమే చాలా జాగ్రత్తగా అయితే దీన్ని యూజ్ చేస్తున్నాం. ఈ జల్లిడు కూడా చాలా పర్ఫెక్ట్ గా కూర్చుంటది అనమాట, తొందరగా ఓడదు కూడా ఇది. ప్లస్ దీంట్లో మీకు ఏమి ఇరుక్కున్నట్టుగా అయితే అనిపించట్లేదు. సో లేదనుకుంటే ఏదో ఒకటి అడ్డుపడిపోయి సేమియాలు రావు. మళ్ళీ దాన్ని ఓడ తీసుకొని మళ్ళీ జల్లిడు క్లీన్ చేసుకొని మళ్ళీ సూది తీసుకొని దాంట్లో జల్లిళ్ళలో ఏమి ఇరుక్కుపోయినాయో చూసుకొని ఇదంతా పెద్ద ప్రక్రియ లాగా ఉంటుంది. మాట్లాడితే మళ్ళీ ఊడదీయాలంటే మిషన్ ఫిక్స్ చేసింది చాలా కష్టమైంది. మేమైతే మా రంజాన్ నెల వచ్చినప్పుడు ఈ రకంగా సేమియాలు అయితే వేసుకొనేసి పండగని అలా జరుపుకుంటాం. ఫ్రెండ్స్, నేను చూపించిన ప్రక్రియ మీకు నచ్చితే, అలాగే మా ఈ హ్యాండ్ సేమియా మిషన్ నచ్చితే మా వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ మీద వచ్చింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. టిల్ దెన్ టాటా, బై బై, సీ యూ, టేక్ కేర్.